సో విచ్ టర్మ్ ఆఫ్ ఏబి 3, 15, 27, 39 so on is 132 more than 54th term. అంటే ఈ సిరీస్ లో 54th టర్మ్ కి 132 యాడ్ చేస్తే ఆ వచ్చే ఆ నెంబర్ అనేది ఈ సిరీస్ లో ఎన్నో నెంబర్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. సిరీస్ ఏంటన్నా 3, సో 15, 27, 39 so on. So a equal to 3 and d equal to 15 minus 3 అంటే 12, right? సో దీనికి ఏం చెప్పాడు? 54th టర్మ్ ఫైండ్ అవుట్ చేసి ప్లస్ 132 యాడ్ చేయమన్నాడు. 132 యాడ్ చేయమన్నాడు అంటే 54th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో a 54 ఈక్వల్ టు a ప్లస్ 53 ఇంటూ d నాన్న. సో a ఎంతనా 3 ప్లస్ 53 ఇంటూ 12 నాన్న. సో 3 ప్లస్ 636 నాన్న. అంటే 636 ప్లస్ 3 ఎంత నాన్న? 639 నాన్న. ఇదేంటిది? ఏ 54 టర్మ్ రా. సో ఏ 54 టర్మ్ కి 132 మోర్ దెన్ అన్నాడు. అంటే దీనికి ఏం చేయాలి మనం? 132 యాడ్ చేయాలి. సో ప్లస్ 132 యాడ్ చేస్తే 771 రా. ఈ 771 అనేది ఈ సిరీస్ లో ఎప్పుడు వస్తుంది? వస్తే ఆ నెంబర్ ఎన్నో నెంబరు అనేది అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏ అనేది ఎంత తీసుకుంటాం? మనం 771 కింద తీసుకుంటాం. సో n ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. n ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ అంటే ఫార్ములా ఏంటన్నా? సో ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ d నాన్న. ఏ అని వచ్చేసరికి 771 ఈక్వల్ టు 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 12 నాన్న. ఈ 3 ని తీసుకొస్తే 771 మైనస్ 3 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 12 నాన్న. సో 768 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 12 నాన్న. సో 6 4 నాన్న. సో n మైనస్ 1 ఈక్వల్ టు 64 రా. ఈ మైనస్ 1 అంటే ప్లస్ 1. n ఈక్వల్ టు 64 ప్లస్ 1 రా. అంటే n ఈక్వల్ టు 65 రా. అంటే 54th టర్మ్ మోర్ దెన్ ది 132. ఈ రెండింటిని సమ్ చేసి మనకు వచ్చిన ఈ 771 అని ఈ సిరీస్ లో 65th టర్మ్ అన్నమాట. ఓకేనా?